PS4 తెలుగు ఛానల్ న్యూస్ కి స్వాగతం. నేను సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. ఒడిశాలో డబుల్ ఇంజన్ సర్కార్ సీఎం ప్రమాణ స్వీకార ఆహ్వానానికి వచ్చనున్న మోదీ. భాజపాకు తొత్తుగా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారు. వైఎస్ షర్మిల. ఎన్డీఏ కూటమి అభ్యర్థులకే మా మద్దతు. ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ. పేదలి ఆఖరి తీర్చే అన్నా క్యాంటీన్లను సైతం ఊహించిన వ్యక్తి జగన్. బాలకృష్ణ. ఒడిశాలో 2 యాగాలు జరుగుతున్నాయి. ఒకటి దేశంలో మరోసారి ఎన్డీఏ సర్కారు ఏర్పాటు చేయడానికి, మరొకటి రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని డబుల్ ఇంజన్ సర్కార్ కోసమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. మోదీ సోమవారం బెహ్రాపూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. ఒడిశాలో బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 40 साल पहले, अब आपको याद हो गया होगा कौन आए थे. उन्होंने कहा था कि मैं दिल्ली से 1 रुपया भेजता हूं, गरीब तक सिर्फ 15 पैसा पहुंचता है. यानी 100 में से 85 पैसा ये कांग्रेस का पंजा लूट लेता था. आपने इस सेवक को अवसर दिया. मैं तो गरीब मां का बेटा हूं, तो मुझे गरीब का दर्द समझ आता है. मैंने कहा मैं रुपया 1 भेजूंगा, 1 पाई भी किसको खाने नहीं दूंगा. और जो खाएगा वो जेल जाकर के खाना खाएगा. जेल की रोटी चबाएगा. आपने देखा होगा, अभी घर जाओगे तो टीवी पे देखना. आज यहां पड़ोस में झारखंड में नोटों के पहाड़ मिल रहे हैं. नोटों के पहाड़. लोगों का चोरी किया माल पकड़ रहा है मोदी वहां. अब मुझे बताइए, मैं चोरी बंद कर दूं, इनकी कमाई बंद कर दूं, इनकी लूट बंद कर दूं, तो मोदी को गाली देंगे कि नहीं देंगे? देंगे कि नहीं देंगे? కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాకు తొత్తుగా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జగన్ సర్కారు అవినీతి గురించి కేంద్రానికి ముందే తెలిస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అవినాష్ మాదిరిగా అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు తమకు తెలియదని ఎద్దేవా చేశారు. చాలా తేట తెల్లమయ్యేటట్టు నిన్న వ్యవహరించడం జరిగింది. అమిత్ షా గారు మాట్లాడుతున్నారు, పోలవరం ప్రాజెక్టుని 2 సంవత్సరాలలో పూర్తి చేస్తారంట. మిస్ సిగ్గుగా ఎలా మాట్లాడగలుగుతున్నారు ఈ మాటల్లోని అడుగుతున్నాం. 10 సంవత్సరాలైంది ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీ పార్టీ ద్రోహం చేయబట్టి 10 సంవత్సరాలైంది. ఈరోజు మాట్లాడుతున్నారే తిరుపతి వెంకటేశ్వర స్వామి ని కాపాడుకోవడం కోసము, గుడిని కాపాడుకోవడం కోసము మీరు అలయన్స్ పెట్టుకున్నారు అని. అదే తిరుపతిలో మోడీ గారు 10 సంవత్సరాల కింద వచ్చి, ఎన్నికలకు ముందు వచ్చి మేము ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తాము అని మాటిచ్చి వెళ్ళాడు. 10 సంవత్సరాలుగా 1 సంవత్సరం కూడా ప్రత్యేక హోదా ఇవ్వలేదు ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీ పార్టీ. 10 సంవత్సరాలుగా ఒక్క హామీ కూడా, ఒక ప్రత్యేక హోదా అయితేనేమి, పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి, రాజధానికి నిధులు అయితేనేమి, కడప స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి, దుగ్గరాజపట్నం పోర్ట్ అయితేనేమి, అటు నార్త్కు ఇటు రాయలసీమకి స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీలు అయితేనేమి, స్పెషల్ రైల్వే జోన్ అయితేనేమి, ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా బీజేపీ పార్టీ 10 సంవత్సరాలుగా నిలబెట్టుకోలేదు. ఒక్క రకంగా కూడా ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేయలేదు. మీరు కేంద్రంలో మీరు అధికారంలోకి రావడానికి ఎన్ని వాగ్దానాలు చేశారు? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అంటే సంవత్సరానికి 2 కోట్లు అంటే 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. 20 కోట్ల ఉద్యోగాలు మీరు ఇవ్వాల్సి ఉండింది. కానీ అది తుంగలో తొక్కారు. రైతులకి రెట్టింపు చేస్తామన్నారు, ఆదాయం చేయలేదు.
15 లక్షలు ప్రతి బ్యాంక్ అకౌంట్లో వేస్తాము, నల్లధనం అంతా తీసుకొస్తాము అన్నారు. నల్లధనం అంతా మీ దగ్గరే ఉంది, మీ పార్టీలోనే ఉంది, మీ ఫండ్స్లోనే ఉన్నాయి, మీకు ఇచ్చిన వాళ్ళల్లోనే ఉన్నారు. ఏ చర్యలు తీసుకోలేదు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా బీజేపీ పార్టీ మోసం చేసింది. ఈరోజు వచ్చి మీరు పోలవరం ప్రాజెక్టుని 2 సంవత్సరాలలో పూర్తి చేస్తామంటారా? మరి ఈ ఇంగితం ముందు లేదా? మీకు చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే ఎవరు ఆపారండి మిమ్మల్ని? పోలవరం చేయొద్దని ఎవరు ఆపారు? మీ కాలు పట్టుకున్నారా ఎవరన్నా? పోలవరం చేయొద్దండి, మాకు ప్రత్యేక హోదా ఇవ్వొద్దండి, మాకు రాజధానికి నిధులు ఇవ్వొద్దండి అని ఎవరు ఆపారండి? మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే అధికారంలో ఉండి మీరు ఇవ్వకపోగా చేయకపోగా సిగ్గు లేకుండా ఇప్పుడు ఈరోజు వచ్చి పోలవరం ప్రాజెక్టు 2 ఏళ్లలో పూర్తి చేస్తామంటారా? అసలు మీది ఒక పార్టీయా? మీరు మనుషులా? ఏమీ అర్థం. పేదల ఆకలి తీర్చి అన్నా క్యాంటీన్లను సైతం జగన్ మోయించారని ప్రముఖ నటుడు కూటమి తరఫున ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ విమర్శించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమిళనాడులో అమ్మాయి క్యాంటీన్లను కొనసాగిస్తుండగా ఏపీలో మాత్రం అన్నా క్యాంటీన్లను రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల సంక్షేమాన్ని తెలుగుదేశం పార్టీ విస్మరించలేదన్నారు. వర్షాల మీద ఆధారపడే ప్రాంతం ఇదంతా కూడా రైతులు కానీ అందరూ. అటువంటిది ఆనాడు నాకు దక్కింది. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ప్రజలకు ఆహారం తీర్చడానికి మరి 194 కోట్ల రూపాయలతో గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి ఇక్కడ హిందూపూర్ పట్టణానికి ఈ తాగునీటి సమస్యను పరిష్కరించి పైప్ లైన్ ఇవ్వడం జరిగింది. నిజంగా అసలు ఇక్కడ చూస్తే మనం కుప్పం కంటే కూడా హిందూపురానికి ఎక్కువ నిధులు కేటాయించారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇక్కడ రామారావు గారు 3 సార్లు ప్రాతినిధ్యం వహించడం, అలాగే అన్నయ్య హరికృష్ణ అన్నయ్య 3 సార్లు, తర్వాత నేను 2 సార్లు, అలాగే ఇక్కడ అన్ని ట్రాఫిక్ అయితేనేమి పోలీస్ డిపార్ట్మెంట్ విషయంకి వస్తే ఇక్కడ 2వ పట్టాన మరి ఆనాడు భూమిని కేటాయించి మరి 50 లక్షలతో ఇక్కడ భవనాన్ని నిర్మించడం జరిగింది. అలాగే దళిత సోదరుల విన్నపం మేరకు అంబేద్కర్ భవన్ నిర్మాణం 1 కోటి రూపాయలతో పూర్తి చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ యొక్క మాతా శిశు సంరక్షణ దాని 1 రూపాయలతో దాన్ని ఒక భవన నిర్మాణం చేయడం జరిగింది. ఆవిడ చేసిన పనులు, ప్రతిపక్షంలో ఉండి కూడా చేస్తున్న పనులు, రేపు చేయబోయే పనులని కూడా మీరు గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కళ్ళ అభ్యున్నతి కోసం అందరూ కూడా మన సైకిల్ గుర్తుకే మీ ఓటేసి మన తెలుగుదేశం పార్టీ ఇక నేను శాసన అభ్యర్థిని అందులో మనందరూ కూడా అందరూ ఒకే తాటిపై ఉరకెత్తుతున్న ఉత్సాహంతో ఇక్కడికి మీరందరూ సంఘటితం అయ్యారో ఎలాగైతే పార్టీలు 3 కూడా ఒక శక్తిగా సంఘటితమైందో మీరంతా కూడా రేపు ఇలాగే ఇదే ఉరకెత్తుతున్న ఉత్సాహంతో మీ ఓటు సైకిల్ గుర్తుకేసి 2 ఓట్లు మన తెలుగుదేశం పార్టీ అటు శాసనసభ అభ్యర్థి నన్ను, అటు లోక్సభ అభ్యర్థి నేను కోరుకుంటూ, అలాగే 2 సార్లు లేపాక్షి ఉత్సవాలు బ్రహ్మాండంగా ఘనంగా జరిపించాము. మన ప్రధానమంత్రి కూడా కాంగ్రెస్ మంత్రి పర్సనల్ సెక్రటరీ ఇంట్లో పట్టుబడ్డ నోట్ల కట్టల గుట్టలు. జార్ఖండ్ కాంగ్రెస్ మంత్రి అలంగీర్ అలం పర్సనల్ సెక్రటరీ సంజయ్ లాల్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించగా 20 కోట్లు బయటపడ్డాయి. అతడి పరమనిషి సాయంతో డబ్బును స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. ఏపీ కొత్తగా డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. సాయంత్రం 5 గంటల్లోగా బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించింది. ఈయన 1992వ బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం రైల్వేస్ డీసీగా ఆయన విధుల్లో ఉన్నారు. ఏపీ డీసీపీ కేవీ రాజేంద్రనాథ్ కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ బదిలీవేటు వేసిన సంగతి తెలిసిందే. అనకాపల్లిలో జరుగుతున్న ఎన్డీఏ కూటమి బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ గారితో కలిసి పాల్గొనేందుకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సోమవారం పిఠాపురం నుంచి అనకాపల్లికి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరారు. బహిరంగ సభ ముగిసిన అనంతరం తిరిగి ఆయన పిఠాపురం చేరుకున్నారు. గతంలో ఎన్నడూ జరిగిన విధంగా ఈ 58 నెలల పాలనలో విప్లవాత్మకమైన మార్పులతో అన్ని వర్గాలకు మంచి చేశాం. 14 ఏళ్లుగా సీఎం చేసిన ఎన్సీబీఎన్ పేరు చెప్తే పేదలకు మంచి చేసే ఒక్కటుంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుందా అని సీఎం జగన్ అన్నారు. మీ ఇంటింటి భవిష్యత్తును
పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు. అందరినీ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో మీరు జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా గత చరిత్రను మారుస్తూ నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మీ బిడ్డ హయాంలో ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు. మళ్ళీ చెప్తా ఉన్నాను, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు. మీ బిడ్డ నేరుగా బటన్ నొక్కుతా ఉన్నాడు. ఎటువంటి లంచాలు లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు వారి చేతికే, వారి ఖాతాల్లోకే నేరుగా డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి. గతంలో ఎప్పుడైనా ఇలా బటన్లు నొక్కడం గాని ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏకంగా 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినది. మేనిఫెస్టోలో చెప్పిన 99% వాగ్దానాలు అమలు చేసినది ఈ 59 నెలల పాలనలోనే. గతంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా జరిగాయి. ఎప్పుడూ జరగని విధంగా నాడు నేడుతో బాగుపడ్డ స్కూళ్లు, గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం, 6వ తరగతి నుంచే ప్రతి క్లాస్ రూమ్ లోనూ డిజిటల్ బోధన. 8వ తరగతికి పిల్లాడు వచ్చేసరికి ఆ పిల్లాడు చేతుల్లో ఏకంగా ట్యాబులు. ఇంగ్లీష్ మీడియంతో మొదలెడితే టోఫులు, ఐబీ దాకా ప్రయాణం. గవర్నమెంట్ పిల్లల చేతుల్లో మొట్టమొదటిసారిగా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఒక పేజీ తెలుగు, మరో పేజీ ఇంగ్లీష్ తో పిల్లల చేతుల్లో ఏకంగా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్. బడులు తెరిచేసరికి ఓ విద్యా కానుక, ఓ గోరు ముద్ద పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఓ అమ్మఒడి అనే పథకం, స్వలంబన కోసం, అక్క చెల్లెమ్మల సాధికారత కోసం ఇన్ని పథకాలుతో అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అవ్వా తాతలకు ఇంటికే 3,000 రూపాయలు పెన్షన్ కానుక, ఇంటి వద్దకే పౌర సేవలు పథకాలు, ఇంటి వద్దకే రేషన్. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డికి నిరసన సెగ తగిలింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో సుందర్ సింగ్ కాలనీకి వెళ్లారు. అక్కడ రోడ్లు, తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని మహిళలు ఆయన నిలదీశారు. చాలా రోజుల నుంచి సరైన రోడ్లు లేవని, మట్టి రోడ్లతో ఇబ్బందులు పడుతున్నట్లు వారు వాపోయారు. తాగునీటి పైప్లైన్ లీక్ అయి నీరు కలుషితమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 3 రోజులైనా ఒక్కసారైనా నీళ్లు రావడం లేదని తెలపడంతో నీటి సరఫరా చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కాలనీలో ఉన్న బోరింగ్ కూడా రిపేర్ చేయించలేదని తెలిపారు. కాలనీ వాసులు చందాలు వేసుకుని మరమ్మతులు చేయిస్తున్నట్లు తెలిపారు. దీంతో సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నీళ్లు రాకుంటే ఒక్క ట్యాంకర్ తెచ్చి నీళ్లు వేసుకోవచ్చు కదా, నీళ్లు విధానం తీసుకురారు. ఒక నెల ఉంటే ఫిల్టర్ వాటర్ వస్తుంది. బోర్ చేపిలేదు మాకు. రోడ్డు అడిగినాము. ఇది కాలువ పైపు పక్కకు తీసి వేస్తే కాలువ రోడ్డు వేయండి. అలా కాలువ మేము పైపు మీద నీళ్ళ పైపు మీద రోడ్డు వేస్తే మాకు ఆ నీళ్లు ఇప్పటికే వస్తున్నాయి. నీళ్లు గలీజ్ నీళ్ళు అన్ని ఇప్పటికే వస్తున్నాయి. మేము తాగడం కుండగా మానేసుకొని ఓడగట్టుకొని ఎంతో తిప్పలు పడి తాగుతున్నాం. మళ్ళీ ఇప్పుడు దాని మీద పెద్ద పైపు మీద కాలువ వేస్తే మేము ఎట్లా నీళ్ళు తాగల, అందుకోసం ఆ కాలువ ఆపినాం. మళ్ళీ ఈ రోడ్డు ఇట్లా ఏమన్నా అడిగితే రోడ్డు వేయలే, కాలువలు వేయనియలే, మీరు రోడ్డు వేయమంటారు. మేము ఎట్లా చేయలేం. ఒడిశాలో డబుల్ ఇంజన్ సర్కార్, సీఎం ప్రమాణ స్వీకార ఆహ్వానానికి వచ్చనన్న మోదీ. భాజపాకు తొత్తుగా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారు. వైఎస్ షర్మిల.
ఎన్డీఏ కూటమి అభ్యర్థులకే మా మద్దతు. ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ. పేదలి ఆఖరి తీర్చే అన్నా క్యాంటీన్లను సైతం మూయించిన వ్యక్తి జగన్ బాలకృష్ణ. TS4 తెలుగు ఛానల్ న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తుండండి TS4 తెలుగు ఛానల్.